మీకు తెలిసిందే కదా ఏం జరిగిందో కలకత్తాలో. ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి. ఇది పార్ట్ 2. 2 రోజులు హెవీ డ్యూటీ ఉండి నిద్రలేని కారణంగా సెమినార్ హాల్లో పడుకుంది ఆ 31 ఏళ్ల డాక్టర్ కావాల్సిన అమ్మాయి. ఆమెకు తెలియదు కదా నరరూప రాక్షసులు ఉంటారని. ఒక కామాంధుడి కాటుకు బలైపోతాం అని తెలుసుంటే అలా పడుకునేది కాదేమో. సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ వీడియోని ఎవరితో పాటైనా చూడండి, లేకపోతే కర్చీఫ్స్ అయినా దగ్గర పెట్టుకోండి. నేను కొన్ని పచ్చి నిజాలు మాట్లాడాలనుకుంటున్నా. సంజయ్ రాయ్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మనం చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇతను ఒక సివిక్ వాలంటీర్. సివిక్ వాలంటీర్ అంటే ఇతను పోలీసుల కింద పనిచేస్తాడనమాట. అండర్ కవర్ కాప్ లెక్క. అంత కాదు, జస్ట్ కొంచెం. మఫ్తీ పోలీసుల లెక్క. ఇతనికి పోలీసులకు ఉన్నంత ఏ పవరు ఉండదు. జస్ట్ ఇతని పని ఏంటంటే ఏదైనా విషయం జరిగితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. లేకుంటే ఇతని పని పోలీసుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఒంట్లో బాగాలని సివిల్ సర్వెంట్ వ్యక్తుల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ విషయాల్ని స్టేషన్కి ఆ విషయాన్ని చేరవేయటం. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతనికి చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ నుండి సర్కిల్ మెయింటైన్ చేస్తాడంట. తెల్లవారుజామున ఆ అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయి సెమీ న్యూడ్ బట్టలతో కాళ్ళంతా 90 degrees వేరియేషన్లో పడి ఉందంట. ఏదైతే స్టూడెంట్స్ మరియు కాలేజ్ మేనేజ్మెంట్ చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారంట. ఆ అమ్మాయికి డిఫరెంట్ పార్ట్స్ నుంచి బ్లడ్ తీవ్రంగా కారుతుందంట. లైక్ ఇయర్స్, నోస్, ఐస్ అండ్ ప్రైవేట్ పార్ట్లోంచి తీవ్రంగా బ్లడ్ ఫ్లో ఉందంట. ఇన్ఫ్యాక్ట్ ఆ రక్తపు మడుకుల్లో డాక్టర్స్ కూడా చూడలేకపోతున్నారంట. అలా ఉందంట ఆమె సిచ్యువేషన్. ఫేస్ మీద అన్ని గోళ్ళ ఘాట్లు ఉన్నాయంట. లిప్స్ అంతా ఇంజ్యూర్ అయి ఉన్నాయంట. గొంతులోంచి మాట రాకుండా గొంతు నొక్కేసరికి థైరాయిడ్ గ్లాండ్స్ అన్నీ పగిలిపోయాయంట. హెడ్ మీద మరియు నెక్లో చాలా ఇంజ్యూరీ అయిందంట. ఇదంతా డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి చెప్తున్నారు. ఇంత జరిగితే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పారంట. అసలు వాళ్ళు అలాగెలా చెప్పారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ అంటున్నాడంట, సెమినార్ హాల్లో పడుకోవాల్సినంత పనేముంది, ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ అని అడుగుతున్నాడంట. ఇప్పుడు కూడా తప్పు జరిగిపోయిందని అనుకోవట్లేదు. షేమ్ ఆన్ యూ గైస్, షేమ్ ఆన్ యూ. కమింగ్ టు ద పాయింట్, సంజయ్ రాయ్ ఇంతకు ముందులే 4 పెళ్ళిళ్ళు అయ్యాయంట. మొదటి 3 భార్యలు తన వైలెన్స్ క్యారెక్టర్ని తట్టుకోలేక వదిలేస్తే 4వ భార్య క్యాన్సర్తో చనిపోయిందంట. వాళ్ళ అమ్మగారు మాత్రం తనతో ఉన్నారని సమాచారం. అసలు సంజయ్ రాయ్ అని ఎలా తేలిందంటే, ఇతను నైట్ 12 o'clockకి హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ స్పీకర్ ఉంది. అతను నెక్స్ట్ 40 minutes తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు బ్లూటూత్ స్పీకర్ లేవు. అదీ కాక షూస్ మీద బ్లడ్ బాత్ ఉంది, రక్తపు మరకలు ఉన్నాయి. కానీ పోలీసులు దాన్ని మెయిన్ ఎవిడెన్స్గా తీసుకోవటం కుదరదు. దట్ పోలీసులు ఏం చేశారంటే ఆ రోజు అక్కడ ఎవరెవరు డ్యూటీ చేస్తున్నారో అందరినీ ఎంక్వైరీకి పిలిపించారు. ఇది కాక ఆ సెమినార్ హాల్లో పోలీసులకి ఆ బ్లూటూత్ స్పీకర్ దొరికింది. ఇప్పుడు అతందా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి అందరూ అక్కడున్న వాళ్ళని పిలిపించారు. దట్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అందరు ఫోన్లు తీసుకున్నారు. అదే క్రమంలో ఆ బ్లూటూత్ స్పీకర్ని పేర్ చేద్దామని చూడంగా సంజయ్ రాయ్ మొబైల్కి ఈజీగా కనెక్ట్ అయిపోయింది. సో దట్ పోలీసులు దీన్ని మెయిన్ ఎవిడెన్స్గా తీసుకొని సంజయ్ రాయ్ మీద కేసు బుక్ చేశారు. ఇతని ఫోన్లో చాలా మటుకు పోర్న్ వీడియోస్ ఉన్నాయంట. అవి కూడా చాలా వైలెన్స్ కరమైనవి. ఇన్సిడెంట్ జరిగిన 6 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే కాలేజీలో అప్పటికే ప్లేస్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అంటే అక్కడ ఎవిడెన్సెస్ క్లియర్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దట్ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ కాలేజ్ ఏదో దాస్తున్నట్టు ఉంది. అక్కడ ఏదో జరుగుంటే ఇంకా వాళ్ళు ఇంకేదో దాస్తున్నారు. దీంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. పోస్ట్ మార్టం చూశాక డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇది కేవలం ఒక వ్యక్తి వల్ల జరిగింది కాదు, ఈ ఇంజ్యూరీలు ఒక్క వ్యక్తే చేయలేడు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఏవైతే ఆమె బాడీ పైన ఉన్నాయి హెవీ ఇంజ్యూరీస్ అంట, అది ఒక్కళ్ళే చేయలేరని. ఆ అమ్మాయి బాడీలో 150 mg థిక్ ఫ్లూయిడ్ ఉందంట. థిక్ ఫ్లూయిడ్ ఇన్ ద సెన్స్ స్పర్మ్ ఉందంట. జనరల్గా బాయ్స్కి 10 to 15 mg మాత్రమే స్పర్మ్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ 150 mg స్పర్మ్ చూడంగానే పోలీసులు మరియు డాక్టర్లు షాక్ అయ్యారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒక్కళ్ళు కాదు, గ్యాంగ్ రేప్ జరిగిందని సందేహిస్తున్నారు. సో దట్ ఒక్కళ్ళు కాకపోతే మిగతా వాళ్ళు ఎవరో సంజయ్ రాయ్కే తెలియాల్సి ఉంది. కానీ ఆ సీసీ కెమెరాలో ఇంకా ఏముందో కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ఉన్న హాస్పిటల్ ప్రిన్సిపాల్ లేదా కాలేజ్ ప్రిన్సిపాల్ను వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది చాలా షాకింగ్గా అనిపిస్తుంది కదా.
మరి ఎందుకో తెలియాల్సి ఉంది. సో దట్ సీబీఐని చేసి ఆ ప్రిన్సిపాల్‌ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఒకటేంటంటే అక్కడ ఇమ్మీడియేట్‌గా కన్‌స్ట్రక్షన్ ఎందుకు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. అక్కడ అడగంగా కన్‌స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుందని కాలేజ్ డీనొచ్చి పిల్లలు చాలా బాధపడుతున్నారు రాత్రిళ్ళు పడుకోవడానికి. సో దట్ ఇప్పుడు మేము కన్‌స్ట్రక్షన్ చేస్తున్నానని ఆ బాడీ చనిపోయిన ప్లేస్‌లో ఎవిడెన్స్‌ని క్లియర్ చేయడానికి కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారంట. నా దగ్గర ఫోటోలున్నాయి కానీ అవి పెడితే ఆ బ్రూటల్‌వి చూడలేకపోతున్నాం. మేబీ యూట్యూబ్ రికగ్నైజ్ చేసి చూస్తే నా వీడియో మరియు ఛానెల్‌ని టర్మినేట్ చేస్తుంది. దాని కారణంగా నేను పెట్టటం లేదు. ఆ వీడియోస్ చూస్తే కళ్ళల్లోంచి నీళ్ళు ఆగటం లేదు. అయితే వీడియో స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదా! వాళ్ళ ఫాదర్‌కి సూసైడ్ అని చెప్పారని. వాళ్ళ ఫాదర్ వచ్చిన 4 అవర్స్‌కి ఆ బాడీని చూపిచ్చారంట. చూపిచ్చి ఒక ఫోటో తీసుకోవటానికి పర్మిషన్ ఇచ్చారంట. ఆ ఫోటోని ఆ ఫాదర్ రిలేటివ్స్ షేర్ చేయంగా ఒక రిలేటివ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలాగని చెప్తున్నాడు. సూసైడే అనుకుంటే కాళ్ళెందుకు అలా విరిగిపోయాయి? మొఖం మీద ఎందుకు అన్ని ఘాట్లొచ్చాయి? పెదాలెందుకు అంతలాగా చీలిపోయాయని ప్రశ్నలు వేయంగా సోషల్ మీడియాలో అవి చూసి అందరూ చలించిపోయారు. ఇప్పటి వరకు డాక్టర్లే చేస్తున్న ప్రొటెస్ట్‌తో మనుషులందరూ కలిసిపోయారు. రేపు అంటే ఆగస్టు 15న అతిపెద్ద దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. సో దట్ ఆమెకి ఆత్మశాంతి చేకూరాలి. ఇలాగ చేసినోళ్ళకి శిక్ష పడాల్సిందే. పోలీసులు మరియు సీబీఐని కోరేది ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందిని తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుందాం. దీన్ని ట్విట్టర్‌లో కూడా ట్రెండ్ చేద్దాం. కోల్కతా అని. దీని ద్వారా డాక్టర్లందరూ కోరుకునేది ఒకటే. సెంట్రల్ లా తీసుకురావాలి. సో దట్ డాక్టర్ సేఫ్టీ కోసం ఎప్పుడూ ఒక టీమ్ ఉండేటట్టు. ఎలాగంటే 'షీ టీమ్' లాగా డాక్టర్స్‌కి కూడా ఒక స్పెషల్ టీమ్ ఉండాలని కోరుతున్నారు. మరి దీన్ని గవర్నమెంట్ ఏం చేయనుందో చూడాల్సి ఉంది. మీకు మా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి నిజాలు మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటా.